హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కష్టే ఫలి అన్నారు పెద్దలు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను కష్టాలను తట్టుకుంటూ ముందుకు సాగినప్పుడే విజయం మనం సొంతమవుతుంది. ఇదే నిరూపించింది ముంబైకి చెందిన అమీనా ఆరిఫ్. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో 100% మార్కులు సాధించి ఆల్ ఇండియా టాపర్గా నిలిచింది. బేకరీ వర్కర్ కూతురైన ఆమె ఇటు ఆర్థికంగా ఎన్నో కష్టాలను అనుభవించింది. మరోవైపు 10వ తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదివి ఆపై ఆంగ్ల మాధ్యమంలోకి ప్రవేశించి భాషాపరంగా పలు సవాళ్లను ఎదుర్కొంది. అయినా వీటన్నింటినీ అధిగమించి అమీనా టాపర్గా నిలిచిన తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఎంత టాపర్ అయినా 100% మార్కులు సాధించడం మామూలు విషయం కాదు. కానీ అమీనా ఆరిఫ్ ఇది సాధించి చూపించింది. ముంబైలోని జోగేశ్వరి ప్రాంతానికి చెందిన ఆమె ఇటీవల వెల్లడైన నీట్ ఫలితాల్లో 720కి 720 మార్కులు సాధించి ఆల్ ఇండియా టాపర్గా నిలిచింది. ముంబై సిటీలోని ఈ ఘనత సాధించిన 7గురిలో అమీనా ఆరిఫ్ తన చోటు సంపాదించుకుంది. అమీనా ఆరిఫ్ది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. ఆమె తండ్రి ఒక బేకరీలో పనిచేస్తుంటాడు. దీంతో చిన్నతనంతోనే మంచి నాణ్యమైన విద్య అందకపోయినా చదువులో మాత్రం ఉత్తమ ప్రతిభను కనబరిచేది. స్థానికంగా ఉన్న మదనీ స్కూల్లో ఆమె 10 వరకు చదివి 10వ తరగతిలో 93.2% ఉత్తీర్ణత సాధించింది. ఆ తరువాత మితిబాయి కాలేజీలో ఇంటర్ పూర్తి చేసిన ఆమె 95% మార్కులతో మరోసారి ప్రతిభను కనబరిచింది. ఇంటర్ పూర్తయ్యాక నీట్ పరీక్ష రాసిన ఆమె మొదటిసారి మంచి స్కోర్ సాధించలేకపోవడంతో రెండోసారి ప్రయత్నించి ఈసారి ఏకంగా ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి వార్తల్లోకి ఎక్కింది ఈ బ్రిలియంట్ గర్ల్. అమీనా ఆరిఫ్ మాటల్లో, నిజానికి నీట్ రాయాలన్న ఆలోచన నాకు లేదు, కానీ ఓసారి ప్రయత్నిద్దామన్న ఉద్దేశంతో లాక్డౌన్ సమయంలో తొలిసారి పరీక్ష రాశాను. అప్పుడు మంచి స్కోర్ సాధించలేకపోయా. ఆ తరువాత కాలేజీలో మా టీచర్ల సలహా మేరకు నీట్ కోచింగ్లో చేరాను. 6 గంటల శిక్షణకు తోడు మరో 4 గంటలు ఇంట్లో సాధన చేసేదాన్ని. మాక్ టెస్టులు ఎక్కువగా రాసేదాన్ని. రాసే ప్రతిసారి స్కోర్ 620 దాటేది. దాంతో చివరి పరీక్షలో 700 పైగా మార్కులు వస్తాయని ఊహించాను. కానీ 100% మార్కులు రావడం, జాతీయ స్థాయిలో తొలి ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇంతగా ప్రోత్సహించిన నా తల్లిదండ్రులు, టీచర్లకు రుణపడి ఉంటానంటుంది అమీనా ఆరిఫ్. తనకు జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ రావడానికి తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, టీచర్ల సలహాల కారణమంటుంది అమీనా ఆరిఫ్. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక నిరుపేద విద్యార్థి కష్టపడి దేశంలోని ఫస్ట్ ర్యాంక్ సాధించింది. కష్టపడితే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది. ఇలాంటి మంచి వీడియోస్